క్షమాపణ చెప్పాలా మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు, మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అన్నారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఐకేపీ గురించి ఎవరు పేటెంట్ అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాట్లాడే అర్హత ఉందనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది అధ్యక్ష. ఐకేపీ అని పెట్టి ఇందిరాకాంతి పథకం ద్వారా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తునిచ్చి వాళ్ళ ముందు తీసుకొని పోవాలనే ఆలోచనతో అధ్యక్ష ఈరోజు కేవలం మేము టార్గెట్ పెట్టుకోవటం కాదు అధ్యక్ష, 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని 21,000 కోట్లు దాటింది. రాబోయే సంవత్సరాలు కలుపుకొని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం అధ్యక్ష, బరాబర్ చేస్తాం. ఇచ్చి వదిలేయం అధ్యక్ష, ఇచ్చి వదిలేయం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని ఆత్మగౌరవంతో బతికేటట్టు తలెత్తుకొని నిలబడేటట్టు మేము ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదించి ఆదాయంతో కుటుంబానికి ఈ సమాజానికి కూడా ఉపయోగపడే స్థాయిలో ఈ రాష్ట్ర మహిళలను తయారు చేయాలన్నదే మా అందరి ఆలోచన, మా ముఖ్యమంత్రి ఆలోచన కూడా అధ్యక్ష. తప్పనిసరిగా 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనేదే ఈ రాష్ట్రం యొక్క ఆలోచన, ఆశ అధ్యక్ష. దాంట్లో భాగంగా చేసుకుంటూ పోతాం.